మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యువజన సమితి విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని సైతం బీఆర్ఎస్ సర్కారు అవమానపరిచిందన్నారు. శ్రీకాంతాచారి గారు మరి ఆనాటి ఉద్యమంలో పోషించిన తర్వాత మరి అంటే ప్రతి మనిషి కూడా ఏదో రకంగా బతకగలుగుతారు. కానీ వందలాది మంది ప్రాణత్యాగాలు చేసింది శ్రీకాంతాచారి గారితో మొదలు పెట్టుకుంటే మా చావులతోనే తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చబడాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని బాధల నుంచి విముక్తి పొందాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి మేము పోయినా సరే పర్వాలేదు, 6-7 దశాబ్దాల నుంచి తరతరాల నుంచి వెనుకబాటు మరి అన్యాయాలకు దోపిడీకి అక్రమమైనటువంటి రాష్ట్రం విముక్తి కావాలి, మరి గొప్ప రాష్ట్రంగా ఏర్పడాలని ఆలోచనతోటి ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి మరి సుదీర్ఘకాలం ఉద్యమాన్ని స్పష్టంగా వినూత్నమైనటువంటి ఒరవడిలో వినూత్నమైన కార్యక్రమం చేసి రకరకాల కార్యక్రమాలు చేసి అందులో ప్రధానమైన చివరిగా ఉన్నటువంటిది ఆ యొక్క సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు. అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేసి ఒక తాటి పైన నడిపినటువంటి కోదండరాం గారిని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన మాటలన్నీ గాలికి పోయినాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరిని ఏ విధంగా సత్కరించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా అవమాన పాలు చేయడానికి చాలా మంది